అయ్యి బాబాయ్ ఇంత సడన్ గా పది వచ్చిందంటే అయ్యి బాబాయ్ సిగ్గంటే నువ్వు తండ్రి అవుతున్నావు అల్లుడు. దానికంత సిగ్గంటే గాంధారి నువ్వు చెప్పేది నిజమా? నేను నువ్వు ఇది ఒరిజినలా డ్రీమా? ఈ విషయం నాన్నగారికి తెలిస్తే ఎంత ఆనందపడతారు. కరెక్ట్. ఇప్పుడే వెళ్ళి ఈ విషయాన్ని చెప్పేస్తాను. అప్పలకొండ నేను తండ్రి కాబోతున్నాను రా. నిజమా? అవునరా. ఓహో, అయితే ఈ ఆస్తికి వారసుండగా అంటున్నావన్నమాట. ఎన్నో నెల? 3వ నెలరా. అయితే కడుపు తీయించడం పెద్ద కట్టమేమి కాదు. ఏంట్రా నువ్వు బాగేది చెయ్యి ఎక్కువ మాట్లాడావంటే మెడబట్టి బయటికి గెంటించేయగలను. ఓహో, అంత దూరం వచ్చావు అన్నమాట. ఇహ లాభం లేదు. మా మామగారికి ఈ విషయం చెప్పాల్సిందే. ఇదిగా మరీ అంత కొండకు దారం వేయకురా. ఇప్పుడు మీ మాంగారు గెస్ట్ హౌస్ లో లేరు. వాస్తు బాగోలేదని తల మార్చా. ఒరేయ్ అన్యాయం రా. కాబట్టి మీ ఆవిడికి నువ్వు చేయిస్తావా, నేనే దగ్గరుండి చేయించనా ఆబార్సన్? ఒరేయ్ మరి ఎంత దారుణంగా మాట్లాడకరా. మీ మాంగారి బంగారు కొండ నాదైపోవాలంటే ఈ వంశంలో వారసుడు పుట్టకూడదు. ఒరేయ్ ప్లీజ్ రా, నీ కాళ్ళు పట్టుకుంటాను రా. 10 ఏళ్ల నుంచి పిల్లల కోసం కలలు కన్నాను. అబ్బా నేను 25 ఏళ్ళగా కంటున్నానయ్యా కోటీశ్వరుని అయిపోదామని. అన్ని కళ్ళు కలిసి రావద్దు. నాకు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా వద్దురా. కావాలంటే ఆస్తి అంతా నువ్వే తీసుకో. శివరాఖరికి జరిగేది అదే. 24 గంటల్లో నేను చెప్పింది చేయకపోతే కడుపులో పెండమే కాదు, కట్టుకున్న ఆలి కూడా తక్కదు. ఏంటి అర్పులు? నేను చెప్పింది వినకుండా వాళ్ళిద్దరిని ఒకే సెల్లో వేశారు. ఏం ఘోరం జరుగుతుందో ఏమిటో. ఓ మై గాడ్, పాలమే. వద్దమ్మా, ఆ ఉంగరంలో రాయి మీద చచ్చిపోతావమ్మా. వద్దమ్మా, నువ్వు చచ్చిపోతే ఎన్కౌంటర్ పేరుతో ఇతన్ని డిస్మిస్ చేస్తారమ్మా. చేస్తే చేయనివ్వండి. నాకు చేసిన అన్యాయానికి వాడికి తగిన శాస్త్రం జరగాల్సిందే. ఏంటమ్మా నువ్వు చెప్పేది? వాడు నా శీలాన్ని దోచుకున్నాడు. ఏదబద్ధం? అప్పలకొండ డబ్బు కక్కుర్తి పడిన అరెస్ట్ చేయడమా? లేక నా కళ్ళ ముందే అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని ట్రై చేయడం అబద్ధమా? చెప్పండి ఎస్ఐ గారు. ఓర్ నాయనో, ఈ ఫినిషింగ్ ఏమిటో? ఈ విషయం నేను కోర్టులో చెప్తానేమో అని భయపడి ఎందుకు నన్ను ఎన్కౌంటర్ చేశారు? అసలు నేను మీ చెయ్యే వేయలేదు కదరా. వేయకపోతే ఏంటి సార్? ఈ క్షణమే ఈ సెల్లోనే ఈ ప్యాంటు సక్కకి ముడేసుకొని ఈ మెడకి ఉరేసుకొని చస్తా. దాంతో ఒకే రోజులో ఒకే టైంలో ఓ ఎస్ఐ మానభంగం, ఓ ఎన్కౌంటర్ చేశారని ఓ డిస్మిస్ ఆర్డర్ వస్తుంది. సార్ వాళ్ళ ట్రెండ్ చూస్తుంటే టోటల్ గా మీకేదో ఫినిషింగ్ ఇచ్చేలా ఉన్నారు సార్. భలే క్యాచ్ చేసావు. 4 రోజులు కాకముందే ఇదే స్టేషన్ లో నువ్వు ఎస్ఐ కాకపోతే ఈ ఎస్ఐ మీద ఒట్టు. థ్యాంక్ యూ సార్. ఏమండి, 2 ఆడపిల్లల తండ్రినండి, నన్ను అన్యాయం చేయకండి సార్. ఈ అమ్మాయి మాత్రం నీ కూతురు లాంటిది కదా. ఆ అప్పలకొండగాడు ఇచ్చే డబ్బుల కోసం కక్కుర్తి పడి ఈ అమ్మాయి బతుకు నాశనం చేస్తావా? సారీ సార్, నన్ను క్షమించండి సార్, ప్లీజ్ సార్. ఆ సెల్ ఓపెన్ చేసి వాడిస్తాను, వదిలేండి. తొందరగా తెరు. నెక్స్ట్ టైం మగపిల్లడి కోసం ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. పదమ్మా. బుద్ధి లేకపోతే సరి. నిన్ను కాదు నాన్న, నిన్ను కాదు. నిన్ను కొట్టడం కదరా, నరుకుతా, చీరుస్తా, కొరుకుతా. 1, 2, 25 లక్షలు ఈ మాట విని వాడికి ఇచ్చాం కదరా. వడ్డీ, బారు వడ్డీ, చక్ర వడ్డీ, 100 వడ్డీ ఇస్తాడని చెప్పి మమ్మల్ని నమ్మించి వాడికి ఇప్పించావు. ఏది అసలకే దిక్కులేదు. వీడి చుట్టూ తిరిగిన తిరుగుడు కంటే ఆ సూపర్ స్టార్ కృష్ణ గారి చుట్టూ తిరిగి ఈ డబ్బే ఆయనకి ఇచ్చుంటే మన మీద జాలిపడో కనికిరంతోనో మనకి కార్ షీట్లు ఇచ్చుండేవారు. దాంతో మనకి అసలు వడ్డీ పైగా. అవును నిజమే. మనమే కనుక సినిమా తీసుంటే పేరుకు పేరు డబ్బుకు డబ్బు. అక్కడ స్క్రీన్ మీద కృష్ణ గారి స్టెప్పులు. నా మందులు ఇంజక్షన్ల కన్నా మీ ప్రేమానురాగాలే ఈయన రోగాన్ని తొందరగా నయం చేస్తాయి. నేను చెప్పిన టైంకి ఈ టాబ్లెట్ కూడా జాగ్రత్తగా వేయండి, తొందరగా కోలుకుంటారు. ఏంటి కోలుకునేదా బాగుందా? వీడికి సేవలు చేయలేక చచ్చిపోతున్నాం. ఏంటయ్యా మీరు అసలు మనుషుల పశువులా?
ఆయన గురించి చెలగట్టబడతారేంటి? నిన్ను కాదు నాన్న, ఈ ఉత్తినే. అలా జాగ్రత్తగా చూసుకోండి. మామ మా అయ్యగారిని చూస్తుంటే జాలేస్తుంది మామ. నాకు ఆ అప్పులను చూస్తుంటే ఇంకా జాలేస్తుంది. వాళ్ళ సంగతి దేవుడెరు. మన బాలు ఏమయ్యాడో ఏమో. మనం ఎవరో లేని టైం చూసి ఆ మిలిటరీ గార్డ్ బాలుని కిడ్నాప్ చేసేసాడేమో అని మా అనుమానం. నిజమే మామో. ఐడియా మామ, ఈ రోజు రాత్రిలోగా బాలు రాలేదనుకో, మనమే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. చక్కెరకెళ్ళి అమ్మాయి నాన్నగారికి ఎలా ఉంది? పర్వాలేదు, ఇప్పుడే డాక్టర్ గారు వచ్చేలేదు. ఇంతకీ ఎవరి అమ్మాయి? సుశీల అని అప్పలకొండ చేతిలో మోసపోయింది. అప్పలకొండ వాడెవడు? ఇప్పుడున్న మిలిటరీ మావయ్య. వారి పేరు మేజర్ చంద్రకాంత్ కదా? కాదు, అప్పలకొండ. పేరు మార్చుకున్నాడా? ప్లేస్ మార్చుకున్నాడు. ఇప్పుడు మావయ్య ప్లేస్ లో ఉన్నది అప్పలకొండ. మావయ్యలా ఉండే పెద్ద గుండా మామగారిని ఎక్కడో దాసేసి ఆస్తంతా దోచుకోవడానికి వచ్చిన మాయలుడు. ఏంటి నువ్వు అనేది? అవును చక్రకేళి, ఈ దారుణం జరగటానికి కారణం నేనే. బంగారం లాంటి నా తమ్ముడికి ద్రోహం చేసి శోభనం ఆపించాను. నేను పెంచిన పావి నన్ను కాటైపోతుంది. నన్ను క్షమించు తమ్ముడు. ఆస్తి కోసం అడ్డమైన ప్లాన్లు వేశాను. నన్ను నా బిడ్డని నువ్వే కాపాడాలి. నీ బిడ్డ అంటే? అవును తమ్ముడు, నువ్వు బాబాయివి కాబోతున్నావు. ఎంత శుభార్త చెప్పావు అన్నయ్య, నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విషయం మావయ్యకి తెలిస్తే ఎంత సంబరపడతాడో. ఆ అదృష్టం మనకు లేదురా. ఆ అప్పలకుండా మన ఆస్తికి అసలు వారసుడే పుట్టనిచ్చేటట్లేడు. వాడెవడు పుట్టనివ్వడానికి? ఈ ఆస్తికి వారసులు మీరిద్దరే. నానా నీకు నాకేమైందిరా? లక్షణంగా ఉన్నాను. అన్యాయమే. ఏం చేయమంటారయ్యా? సడన్ గా శోభనం క్యాన్సిల్ అయ్యేసరికి మీ అందరి బాధ పడలేక నేను ఈ నాటకం ఆడాల్సి వచ్చింది. అయినా అంతా విన్నర్గా ఒరిజినల్ మేజర్ ప్లేస్ లోకి డూప్లికేట్ కేట్ గడు వచ్చి కూర్చున్నాడంట. ముందు వాడి సంగతి చూడండి. అదంత తేలికైన విషయం కాదు. వాడు మామయ్యని ఎక్కడ బంధించాడో తెలిస్తే గానీ వాడు అంతు చూడలేం. ఆ విషయం నాకు వదిలేయండి. వాడే మనల్ని మావయ్య దగ్గరికి తీసుకెళ్లేలా నేను చేస్తాను. జరిగిన దానికి నన్ను క్షమించత్తయ్యా. ఇంతకీ ఆయన ఏమయ్యారయ్యా? ఆయనకేం పర్వాలేదు, మీరేం కంగారు పడకండి. మావయ్య నేను వచ్చేసా. అదిగో బాలు వచ్చాడు. ఇంకా జరగబోయే నాటకం చూడండి. ఆఖరికి చిత్తు కాగితాలు ఏరుకుంటున్నాం అన్నమాట. ఇవి చిత్తు కాగితాలు కదా మావయ్య, 100 రూపాయల కాగితాలు. మొత్తం 30 లక్షలు. 30 లక్షలా? నేను నమ్మను. నమ్మకపోతే వచ్చి కళ్ళతో చూసుకో, లేదా కొరికి చూసుకో. అన్ని 100 రూపాయల నోట్లు, 500 నోట్లు. బాగా లెక్క పెట్టుకోండి. అలా రిజర్వ్ బ్యాంక్ లో ప్రింట్ అవుతుంటే ఇలా తడి అరకముందు తీసుకొచ్చా. రండి. కమాన్ రైడా. ఇదేమన్నా రెడ్ లైట్ ఏరియా అనుకున్నావా? చటాప్. నకరాలు చేసినామంటే నా సాకేస్ కింద బుక్ చేస్తా బిడ్డ. వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్. సర్చ్. సార్ డబ్బు. ఏ మిస్టర్, సిమెంట్ సంచులు లెక్క పైసల సంచులు నట్టింట్లో నిలబెట్టినావంటే బెడ్ రూముల్లో, బాత్ రూముల్లో, బెడ్ పైన, బెడ్ కింద, సోఫా సెట్ల కింద ఎన్ని లచ్చలు లచ్చలు దాపెట్టినవయ్యా? అమ్మో ఇది నా డబ్బు. కట్నం కింద తెచ్చా. మావయ్య తీసుకో. సొంత అల్లుడి దగ్గరే కట్టం కింద డబ్బు గుంజావంటే కాపురం చేసినందుకు పెళ్ళం దగ్గర, కన్నందుకు బిడ్డల దగ్గర కూడా డబ్బులు వసూలు చేసుంటావు. కమాన్ సీల్. అలాగే సార్. సార్ వీన్ని చూస్తుంటే ఆంధ్ర హర్షత్ మెహతా లాగా ఉన్నాడు సార్. కమాన్ షో మీ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్. ఫైల్సా? ఈ గోలంటాయా బాబు? లీక్స్ అయ్యి గోల్డ్ బిస్కెట్లు ఎన్ని దాచినవో లీక్స్ అయ్యి. అబ్బా నా దగ్గర బ్రిటానియా బిస్కెట్లే లేవు. గోల్డ్ బిస్కెట్లు ఎక్కడవయ్యా? వీడి బెడ్రూమ్ లో 22 10x డ్రాయర్లు ఉన్నాయి సార్. అంటే లోన్ వేసుకునే షెడ్యూల్ అన్నట్టు. అవు ఏంది భయం? వాటికి ట్యాక్స్ మీరు మాట్లాడేది మరీ బాగుందండి. లోపల డ్రాయర్లు వేసుకోవడం కూడా తప్పేనా? మనిషికి ఎన్ని అవసరమో అన్ని వాడుకోవాలి. ఎక్స్ట్రా వాటికి సర్కార్ వాళ్ళకి ట్యాక్స్ కట్టాలి. గది రూల్. లోన్ వేసుకునే డ్రాయర్లు ఎన్ని ఉంటే బీరువా డ్రాయర్ లో ఇంకెన్ని ఐటమ్స్ ఉన్నాయో. కరెక్ట్ మిస్టర్, అన్నిటికి లెక్క కట్టు. కట్టకపోతే రాజమండ్రి సెంటర్ చేయలే. మళ్ళీ అదే చేయలే. ఏంది భయం? మళ్ళీ గదే చేయలే అంటున్నావు? ఆడికెళ్ళే వచ్చినవా? అంటే నా గత జీవితం అంతా గాంధీ గారితో పాటు అక్కడే గడిచింది కదా అని. అయితే నీ శేష జీవితాన్ని కూడా అక్కడే గడుపుతా. ఏమిటండి
మా మాయని ఒంటరిని చేసి తెగ రెచ్చిపోతున్నారు. ఆయన ఎవరనుకుంటారు? మిలిటరీ ఆఫీసర్. పౌల్ట్రీయా? మావయ్య మీరు భయపడతారండి మావయ్య. ఆ ఫైల్స్ ఏదో చూపించి మీ నిజాయితీ నిరూపించండి. అంటే అది ఆ ఫైల్ ఏంటలా నడుస్తున్నావు? ఏంటంటే మరి దబాయిస్తారు? మా మావయ్యకి ఒక గంట టైం ఇవ్వండి. ఒక గంట టైం ఇస్తే పీటీ ఉషలా పరిగెడతాడా? కాదు, ఏ టు జెడ్ ఫైల్స్ తెచ్చి మీ ముందు పెడతాడు. గంట ఏం కర్మ, ఒక పూటే తీసుకోమను. కానీ తేడా వచ్చిందో గోదావరిలో పడిస్తే రాజమండ్రి సెంట్రల్ జైల్లో తేల్తాడు. జాగ్రత్త. అల్లుడు రాజమండ్రి రోసలంటే అర్జెంట్ గా వెళ్ళి ఆ మేజర్ ఎక్కడున్నాడో కలిసి బతిమాలో బుజ్జగింతో ఆ ఫైల్స్ తీసుకొచ్చాయి. లేకపోతే రాజమండ్రి ఓసలు ఓసలు అంతేనటవా? అంతేనంటావేంటయ్యా? అర్జెంట్ గా దొడ్డుగుమ్మం దూకెళ్ళి ఆ ఫైల్స్ తీసుకొచ్చాయి. ఈ లోపు నేను వాళ్ళని మేనేజ్ చేస్తా. నమస్కారం సార్. నమస్కారం మేజర్ చంద్రకాంత్ గారు. హ్యాపీసా? ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్స్ ఎక్కడ పెట్టావో చెప్పయా బాబు. ఆఫీసర్లు వచ్చిన పీకల మీద కూకున్నారు. ఈ మేజర్ ఇంట్లో రైడా? ఆ రైడే. అర్జెంట్ గా ఫైల్స్ ఎక్కడ చెప్పకపోతే నీ ఆస్తులు మొత్తం గవర్నమెంట్ లాగేసుకుంటది. మంచిది. నీలాంటి నీచుడికి దక్కడం కన్నా అదే మేలు. మరి అలా కొండకు దారం వేసినట్టు మాట్లాడకు. ఈ రోజు ఫైల్స్ వివరాలు అందలేదంటే నిన్ను సారే జహా సే అచ్చా. మరి ఇప్పుడు అప్పలకొండ గానా? నమస్తే సార్. జాగ్రత్తగా చూసుకోండిరా, ఏదో కన్నుగా పారిపోగలడు. అలాగే సార్. అల్లుళ్ళు? అవును మావయ్య, నీ అల్లుళ్ళమే. నీ కోసం వెతుక్కుంటూ వచ్చాం కదరా? అవును. మమ్మల్ని మాయకేసి నాటకం ఆడతారా? ఓ వెయిట్ బ్రదర్, వెయిట్. అల్లుళ్ళు అల్లుళ్ళు అల్లుళ్ళు, ఒరిజినల్ మావయ్య నేను. అన్యాయం. మేజర్ చంద్రకాంత్ నేను కాదు. నేను కాదు నేను. ఆగు, మన బాస్ ఎవరో తెలియకుండా తొందరపడకు. మీలో ఎవరో ఒక్కరే మా వియ్యంకుడు. నేనే. అవును నేనే. కాదు నేనే. ఎవరు ఒరిజినల్ తెలియకుండా ఆవేశపడితే మన పని అవుట్. కాదు నేనే. నేనే కాదు నేనే. నేనే. మీరు ఇలా కన్ఫ్యూజ్ చేయకుండా సైడ్ బై సైడ్ నిలబడండి ప్లీజ్. వెళ్ళండి. జుట్టు ఊడు రాలేదంటే నువ్వు నిజంగా నా మావయ్యవే. ఇట్లాంటి పరిస్థితి వస్తుందని తెలిసే చుట్టూ మీసం మేజర్లా పెంచేసా. పెళ్లి చూపుల నాడు నా ఆస్తి వివరాలు అడిగినప్పుడు అప్పులు వాళ్ళు ఏం చేశారో చెప్పుకొని చూద్దాం. చూసారా మావయ్య, మీరు నాకు పెట్టిన టెస్టే మీకు ఎలా ఉపయోగపడిందో.
మీ దేశభక్తి మిమ్మల్ని కాపాడింది. మూలమ్మో ఏ పాటకి ఏ డాన్స్ చేయాలో తెలీదు. నీడే వేస్తానండి కొండకి దారం. నువ్వు ఒక విలనివి, నీకు ఒక స్కార్ఫ్ రా. ఓరి మీ అబ్బా క్లైమాక్స్ లో చూస్తా నిలబడతారు. ఇట్లా ఫైటింగ్ చేయండి. యాక్షన్. ఫుట్బాల్, వాలీబాల్, క్రికెట్ బాల్, గ్రీన్ బాల్. ఇంకా ఎన్ని మోసాలు చేస్తావరా అప్పలకొండ? పదా చూస్తారండి వేసే లోపల. రాజమండ్రి సెంట్రల్ జైలు మోసం తప్పురా. హలో, విలన్ అరెస్ట్ అయిపోయాడు కదా అని చెప్పి సినిమా అయిపోయిందనే ఫీలింగ్ లో వెళ్ళిపోతే ఎలాగా? ముఖ్యమైన ఘట్టం ఒకటి ఉందండి.